యోసేపు యొక్క మార్గాన్ని ఎంచుకుంటే మంచిది. వీళ్ళందరూ తప్పటడుగులు వేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, తప్పు త్రోవలో వెళ్తున్నారు. నేను మాత్రం అలా జీవించను. ఆ తీర్మానం నువ్వు తీసుకోవాలి. ఏం కాబోతున్నావు? పాపిష్టి వాళ్ళని చూసి పాపిష్టి వాడివి కాబోతున్నావా? తిరిగేటటువంటి స్నేహితులతో పాటు నువ్వు కూడా తిరిగి నాశనం కావాలనుకుంటున్నావా? లేదా వారి తిరుగుళ్ళు, వారు చేసే పాపిష్టి పనులు వారిని నాశనం చేస్తున్నప్పుడు, బాధ్యత లేకుండా జీవింపచేస్తున్నప్పుడు, చదువు సంధ్యలు లేకుండా వాళ్ళు తిరుగుతున్నప్పుడు, వాళ్ళ నాన్న మాట అమ్మ మాట వినకుండా వారి యొక్క మంచితనాన్ని, వారి యొక్క గౌరవాన్ని, వారికున్న సాక్ష్యాన్ని, వారికున్న ఆత్మీయతను బజారు కీడ్చేటటువంటి బ్రతుకు లేని బిడ్డలుగా జీవించాలని ఏం చేయాలనుకుంటున్నావు? నీతిమంతుడైనటువంటి యోసేపు వాళ్ళల్లాగా నేను పాడుగానో నీతిగా జీవిస్తాను, నా జీవితాన్ని మాత్రం కాపాడుకుంటాను. ఇది నువ్వు ఈరోజు తీర్మానం తీసుకోవాల్సిందే. నీతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళు తాగుతున్నారు అనుకో, వాళ్ళతో పాటు తాగద్దు. ఏం చేస్తాను బ్రదర్, నా సర్కిల్ అలాంటిది. విన్నో, యోసేపు సర్కిల్ కూడా మంచిది కాదు, కానీ యోసేపు మాత్రం ప్రత్యేకించుకున్నాడు, వారి నుంచి ప్రత్యేకించుకున్నాడు. అది నువ్వు చేయాలి. నీ స్నేహితులు కావచ్చు, నీతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, నీతో పాటు పనిచేసేవాళ్ళు కావచ్చు, మరి నువ్వు ఎక్కడ ఏం చేస్తావు నాకు తెలియదు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు అయితే, పాపంలో పేట్రేగిపోయే వాళ్ళు అయితే, నువ్వు మాత్రం అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. అది నీకు క్షేమం, దానివల్ల నీ కుటుంబానికి క్షేమం, దానివల్ల నీ బిడ్డల భవిష్యత్తుకు క్షేమం, దానివల్ల దేవుని నామానికి ఘనత మహిమ వస్తుంది. అర్థం చేసుకో ప్రియ సహోదరి, సహోదరుడా.